సో నిన్నటి వీడియోలో మనం అసలు ఈ సరస్వతి యోగం ఎలా ఏర్పడుతుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఒక చార్ట్ తీసుకుని సరస్వతి యోగం ఫస్ట్ ఉందా లేదా ఫస్ట్ చూద్దాం, మిగిలిన విషయాలు తర్వాత ఆలోచిద్దాం. ఓకేనా? మీ అందరికీ స్క్రీన్ మీద ఒక చార్ట్ కనిపిస్తుంది కదా. ధనుర్ లగ్నం. మనకు కావాల్సిన గ్రహాలు మూడే, అందరూ అక్కర్లేదు. గురుడు, శుక్రుడు, బుధుడు. వీళ్ళు కేంద్ర కోణాలలో ఉండాలి. దానికి తోడు గురుడు తన స్వక్షేత్రంలో అయినా ఉండాలి, లేకపోతే మిత్రక్షేత్రంలో అయినా ఉండాలి, లేకపోతే ఉచ్చలో అయినా ఉండాలి. ఈ మూడు కండిషన్స్ ఏదైనా గురుడు సాటిస్ఫై చేసి తీరాలి. ఓకేనా? చూడండి ఒకసారి ఆ హెరోస్కోప్ని కుండలి జాగ్రత్తగా పరిశీలించి చూడండి. గురుడు చతుర్థంలో ఉన్నాడు. మీనం ఆయన స్వక్షేత్రం, నో ప్రాబ్లం, కండిషన్ సాటిస్ఫై అయ్యింది. శుక్రుడు నవమంలో ఉన్నాడు. మిత్రక్షేత్రమో శత్రుక్షేత్రమో శుక్రుడికి ప్రాబ్లం లేదు. ఓకేనా? నవమంలో ఉన్నాడు. బుధుడు దశమంలో కేంద్రంలో ఉన్నాడు. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి బుధుడితో చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. బుధుడు ఈ లగ్నానికి శుభుడా అశుభుడా? బుధుడికి ఆయన ఆధిపత్యాన్ని బట్టి కాకుండా బుధుడికి చెప్పింది ఆయన యుతుల్ని బట్టి చెప్పారు. ఆధిపత్యాన్ని బట్టి చెప్పలేదు. చంద్రుడికి తిథుల్ని బట్టి, బుధుడికి ఆయన యుతుల్ని బట్టి చెప్పారు. ఆయన శుభులతో కలిస్తే శుభుడు, పాపుతో కలిస్తే పాపం. అయితే ఈ కుండలికి బుధుడు శుభుడా అశుభుడా నిర్ధారణ చేయాల్సి వస్తే కనుక ఇక్కడ కింద చూడండి, నేను 3 బెనిఫిక్ ప్లానెట్స్ రాశాను. సూర్యుడు, కుజుడు, గురుడు వీళ్ళకి ఈ లగ్నానికి శుభగ్రహాలు. శుక్రుడు పరమపాపి, మీడియంగా ఒక మోస్తరు పాపగ్రహాలు శని, చంద్రుడు, బుధుడు. అంటే ఈ లెక్కన బుధుడు ఒక రకంగా ఈ లగ్నానికి పాపగ్రహమే అవుతున్నాడు. అయినప్పటికీ ఈ లగ్నానికి బుధుడు ఫంక్షనల్ బెనిఫిక్ అవుతున్నాడు. సో ఫంక్షనల్ బెనిఫిక్ అవ్వడం బట్టి ఈ లగ్నానికి నేను బుధుడిని శుభగ్రహం కిందనే తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఎంత మేరకు ఫలితం ఇస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.